अस्मिन् परात्मन्ननुपात्मकल्पे त्वमित्थमुत्थापितपद्मयोनिः अनन्तभूमा मम रोगराशिं నిరుందివాతాలయవాసవిష్ణు పరమాత్మ గురువాయూర్పురనిలయ శ్రీ మహావిష్ణు ఈ విధముగా బ్రహ్మకల్ప ప్రారంభమున చరాచర సృష్టి చేయుటకై బ్రహ్మదేవుని ఆవిర్భవింపజేసితివి. ఈ విధముగా అనంతమైన మహిమలున్న శ్రీకృష్ణదేవ, నీవు దయతో నా రోగములన్నింటినీ పోగొట్టుము. కలియుగ ప్రారంభమున నిర్మించబడిన ఈ విష్ణు మందిరము కాల ప్రభావమున వాతాతాపములకు లోనై కొంతవరకు శిథిలా వ్యవస్థకు చేరగా ఆ మందిరమును ఒక పాండ్యరాజు పునర్నిర్మించెను. ఆ మహారాజు యొక్క సభలోని జ్యోతిష్యవేత్తలు, ఓ రాజా, 10 మాసములలో నీవు పాముకాటు వలన మరణింతువు అని తెలిపిరి. పవిత్ర జీవితమును గడుపుచున్న మహారాజు ఆ 10 మాసములలో వివిధ దైవక్షేత్రములను సందర్శించుచు గురువాయూరునకు ఏతెంచి స్వామిని సేవించెను. 10 మాసముల అనంతరము క్షేమముగా తన రాజ్యమునకు చేరిన ఆ ప్రభువు జ్యోతిష్య శాస్త్ర పండితుల పలుకులు వమ్మైనవని ప్రకటించెను. దానికి సమాధానముగా వారు, రాజు పాముకాటునకు గురి అయిన విషయము నిజమేననియు, కానీ ఆ సమయమున మహారాజు గురువాయూరులో ఆదిశేషునితో కూడియున్న శ్రీ మహావిష్ణువును సేవించుట వలన ఆయనకు మృత్యు ప్రమాదము తప్పినదనియు తెలిపిరి. ఆయన శరీరంపై పాముకాటు గుర్తులుండుట చూసి జ్యోతిష్కుల మాటలు సత్యమే అని అందరూ నమ్మిరి. అప్పుడు మహారాజు గురువాయూరు మందిరమును పునరుద్ధరించినట్లు ప్రతీతి. నేటికిని ఆది వ్యాధులకు గురి అయిన భక్తులు గురువాయూరు స్వామిని దర్శించి సేవించుట వలన సంపూర్ణ ఆరోగ్యములతో వర్ధిల్లుచున్నారు. గురువాయూరు స్వామి మహిమలు అట్టివి. గురువాయూరును సందర్శించుటకు ఆసక్తులైన వారు ఈ నారాయణీయం పారాయణం చేసినచో వారికిని ఇట్టి సత్ఫలితములే ప్రాప్తించును. ఈ శ్లోకము చదివితే ఆది వ్యాధులు దూరం అవుతాయి.